పేదవాన్ని ఆదుకునే అపన్న హస్తం ప్రతి మనిషిలో ఉండాలని తాను కోరుకున్నట్లుగా ప్రముఖ మానవతావాది కుదరవల్లి నరసయ్య తెలిపారు. కలియుగ దైవం ఆ తిరుమలేశ్వరుని ఆశీస్సులతో తాను సేవా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాల సురక్షా కన్వీనర్ ప్రముఖ సమాజ సేవకులు తిరుమల శ్రీవారి తరించారు. బ్రహ్మోత్సవాలు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల అన్నప్రసాదాలకు గాను తన వంతుగా 10 క్వింటాల కూరగాయలను సమర్పించారు. స్వామివారికి చంద్రుడికో నూలుపోగులాగా దీపానికో చమురు చుక్కలాగే అని భావించే నరసయ్య ఇదే బ్రహ్మోత్సవాల్లో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో స్వామివారి పల్లకి సేవకులకు వస్త్ర బహుకరణ చేసిన ఆయన ఈసారి బ్రహ్మోత్సవాల్లో నిత్యం ఆ స్వామివారి మేల్కొల్పు సేవ నుంచి పవలింపు సేవ వరకు అయ్యవారి సేవకులుగా ఉంటూ అటు భక్తులకు ఇటు స్వామివారికి వారధిలా ఉండే పూజారులకు ప్రధాన అర్చకులకు స్వామివారి ఆజ్ఞగా భావించి నూతన వస్త్రాలను సమర్పించుకొని వారి ఆశీర్వచనాలు అందుకున్నారు. వెంకటేశ్వర స్వామివారి పూజారులకే కాకుండా స్వామివారి అన్నగారైన గోవిందరాజ స్వామివారు వారి యొక్క పూజారులతో పాటు తిరుచానూరు శ్రీకాళహస్తి ఆలయ పూజారులకు వేద పండితులకు నూతన వస్త్రాలను సమర్పించిన అనంతరం నరసయ్య మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి సన్నిధిలో చేసిన సేవ మరెందరో భక్తులకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఈ సృష్టిలో అన్నదానాల కన్నా అన్నదానం గొప్పది అన్న ఈ సూక్తిని తాను తోచ తప్పకుండా పాటిస్తూ అనేక అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటానని చెప్పారు. ఈ మహాభాగ్యాన్ని తనకి ప్రసాదించిన ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారికి కుదరవల్లి నరసయ్య శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నారు. स्वामी अनुग्रह प्रसाद सिद्धिरस्तु।